ఏంట్రా పాట ఇస్త్రీ చేస్తున్నావు? ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ మేస్త్రి ప్రభా ఎక్కడరా? ప్రాక్టీస్ టైం అవుతుంటే. ఇంకెక్కడ ప్రభా? పొద్దున్నో తెలుగమ్మని చూసాడుగా, అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసమా? పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు, ఎలాగోలా తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద దూరం రావాలా? మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే. వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని ఇక్కడికి వస్తే ఏం కర్మరా బాబు. అరే వాడిని అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది. మీరు ఏదో చేయండి రా. ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని తప్ప ఇస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్ సార్, ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూప్. ఎస్ మేమే. పర్లేదు. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్. చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? ఈడొకడు ఏంట్రా చూసింది అమ్మాయినేరా? అబ్బా వీడికి ఎలా చెప్పాలి? అరే బాబ్జీ ఏంట్రా ఫోన్. ఎవరు? ఎస్పీబీ. ఏబీబీ? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా. ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ పని ఉండదురా. ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాడించమని రికమెండ్ చేస్తుంటాడు. తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. అవకాశం నాకు ఇప్పించండి సార్ ప్లీజ్ సార్. నా వాయిస్ బాగుంటుంది సార్. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే ఎక్కువైందమ్మా. ఎక్సైట్మెంట్ ఫస్ట్ లో మాకు అలానే ఉండేదమ్మా. బై సార్. వస్తాను సార్. సీ యు సార్. అంకుల్ రేపు టైంకి వచ్చేస్తాను సార్. మంచి. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా? స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తావు ఇంద్రా, ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కదా వాడేసుకున్నావు. ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చాడు పక్కన పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఈజీ. నాకు డౌటే, మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా. డోంట్ వరీరా, లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ. వెయిట్ అండ్ సీ. బూచ్ థామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా? ప్రాక్టీస్ రాలే, పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వే ఫీల్ అవ్వలేరా? ఏదో ఫ్లైట్ ఎక్కించి పంపించేద్దాంలే. చూడరా, లవర్ విషయంలోను సెల్లు విషయంలోను తొందరపడకూడదురా. నచ్చింది కదా సొంతం చేసుకుంటే మార్కెట్లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. మీరు అమ్మాయిని చూస్తే అలా అనరా? అది చూచాడు చూడలేదు. అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మా ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. ఎలా కనిపిస్తున్నారా నీకు? కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే చెప్పను. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు. ప్రేమించను. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా పెట్టు, తక్కువలో పెట్టు. నువ్వు రేపు ఆ అమ్మాయి నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో, ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ లో ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా, మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏన్ మీద ఒట్టే. మా డాడీ స్వీట్ డాడీ. మా డాడీ మీద ఒట్టా? బాబు తలుచుకున్నాడేమోనండి. మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడాలు లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేసావు. ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? ఆ అమ్మాయి ఎంత కొడతా చూపి. ఎక్కడ అమ్మాయి చూపి. అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రైడు? ఏది రా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి రానంది. ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నా అమ్మాయి? ఆ చేతిలో బొకే పట్టుకున్నా అమ్మాయి? ఏజీలో ఉంది కదా, ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. అనిపించట్లేదు.
రెచ్చిపోయారు అసలు నాన్న మీద ఒట్టేసాను. రే కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటుంది. ఒట్టేసాం. అవును, ఐ లవ్ చెప్పకూడదు. చెప్పకూడదు. ఫాదర్ సెంటిమెంట్. నాకే ఫిట్టింగ్ పెడతారు. కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో, అది మీకు ఓకే కదా? దానికి ఒట్టలేదు కదా? ఆ అమ్మాయే నాకు ఐ లవ్ చెప్పుద్ది. ఆ అమ్మాయే నాకు చెప్పుద్దా? రేయ్! ఆ అమ్మాయి నిన్ను ఆడతో సగం ఒట్టేంచి నవ్వుతున్నావే. ఒరేయ్, వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇదేం రోగం దేవుడు. రాత్రంతా మీ వాయిస్ రివైండ్ చేసి గుర్తు తెచ్చుకొని మరీ విన్నాను. ఎస్, ఆ వాయిస్ ఇట్ ఫెంటాస్టిక్. ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్, మీరు మా ట్రూప్లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, మీ లైఫే మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభా అని 6 feet 6 pack తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ అయ్యి మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. మీ దగ్గర రీసైకిల్ కూడా అడుగుండి. వాడే బ్లాక్ డ్రెస్ 6 feet పిల్లిగడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాడిని చూడగానే మీరు లవ్ లో పడ్డారేంటి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. నీ లవ్ గివ్ నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్సే వద్దు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. అది ఒకసారి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎలా ఉందిరా? అద్దరింది మావా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. రేయ్, ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ కమింగ్ ఫాస్ట్. పద పద పద. ఏయ్ ఏయ్, ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టికెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా. ఇప్పుడు ఎలా? ఈ రమణారెడ్డిని నమ్మితే కొంప మునిగిందే. హలో, ఆ బుచి అడగడం మర్చిపోయాను, తిన్నావా? ఎంతసేపు రా నీ అబ్బా వెయిటింగ్. ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి, అమ్మాయి కాస్త పోస్త్రి. పోస్త్రి కదరా నా కోస్త్రి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిలా? అదేంటి సార్, రెయిన్ బౌల్ రెక్కలు ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అంటారండి? మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఎంతో కొంత అమౌంట్ మాకు మొట్ట చెప్పి సెటిల్ చేయండి. నేను సెటిల్ చేయడం కాదురా, మీరే నాకు డబ్బు పే చేయాలి. ఎందుకు సార్? ఎందుక? ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా. అది అమ్మడేస్తాడు. అబ్బా, సీ ఓల్డ్ మ్యాన్, ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి, పట్టించుకోకూడదు. ఓహో, సి యంగ్ మ్యాన్, ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి, దాన్ని కూడా పట్టించుకోకూడదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా, వీధుల్లో పాడి సంపాదించండి రా. యు మీన్ బెగ్గింగ్? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి, మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి. ఓకే ఓకే, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే ఇక్కడ కాదురా, ఫాలో మీ. ఎక్కడికి? మావా ఏమైందిరా? Excuse me, where is the place, Dad? Start there. Okay, thank you.
కూల్ కూల్. స్విట్జర్లాండ్ లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందిరా. ఆ స్లమ్ డాగ్ మిలియనర్ ఏదో ఇక్కడే తీసుకోవచ్చు కదరా. హైదరాబాద్ లో కూడా ఇలాంటి దరిద్రమైన బతుకు బతకలేదురా. మాకు నరకం వచ్చి చూపించాడు. వాడికి నీ పవర్ ఏంటో చూపించాడు రా మావా. ఎక్కడ్రా బూచ్ థామస్? బూచ్ థామస్. ఎస్. ఏంటి? మా వాళ్ళు ఇండియాలో బెదిరించామట. ఎస్, బెదిరించాను. అయితే ఏంటట? వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి, బాకీ తీర్చాకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే. నోచిపోయిందేంట్రా? మా ముందు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగారి దగ్గరికి వెళ్ళి వాడికి అలా వెళ్ళబడి బతిమాడతామంటరా? మా పరువు తీసావు కదరా. అయినా నీకు బుద్ధిందా? ఇప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా. నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను. మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. నిజంగానా మావా? వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా కదా. ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా? స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్. నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను. అంతవరకు మీరు ఆ బూచ్ థామస్ అప్పు తీర్చే పనిలో ఉండండి. దానికి నా పర్మిషన్ ఎందుకురా?